హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. శ్రీవల్లి ఎపిసోడ్ 8. ధీరజ్ వల్లి అని సాఫ్ట్గా పిలిచాడు. ఏంటి అన్నట్టు ధీరజ్ వైపు చూస్తుంది వల్లి. ఉఫ్, ఇది దీని చూపులతోనే చంపేసేలా ఉంది అనుకుంటూ ఎందుకే అంత గరంగా ఉన్నావు అని అడిగాడు. నేను ఎలా ఉంటే నీకెందుకు అని ఆన్సర్ ఇచ్చింది పాప. వల్లి పాప ఆన్సర్కి ధీరజ్ చిన్నగా నవ్వి ఆమె ముందుకి అతడి చేయి చాచాడు. వల్లి అయోమయంగా ధీరజ్ వంక చూస్తే ధీరజ్ కళ్ళతోనే అతడి చేయిని చూయించాడు. వల్లికి ఏమర్థమైందో ఏమో కానీ ఆమె చేతిని తీసి ధీరజ్ చేతిలో వేసి గట్టిగా పట్టుకుంది. ఆమె చేయిని గట్టిగా పట్టుకొని వల్లిని ఆ సీట్ నుండి లేపి మెల్లిగా అతడి ఒడిలోకి తెచ్చుకున్నాడు ధీరజ్. ఆ చర్యకి వల్లి పాప షాక్ అవ్వడం అంతా ఇంతా కాదు, ఫ్రీజ్ అయిపోయి ధీరజ్ని చూస్తూ ఉంటుంది. ఏంటే అలా చూస్తున్నావు అన్నాడు ధీరజ్ ఆమె కురులను సరిచేస్తూ. నువ్వేం చేస్తున్నావు అంది వల్లి అయోమయంగా. ఏమైనా చేయమంటావా అన్నాడు ధీరజ్ హస్కీగా. రేయ్, నన్ను కన్ఫ్యూజ్ చెప్తున్నా, అసలు ఏం చేస్తున్నావురా నన్ను అంటూ అక్కడి నుండి లేవబోయింది. కానీ ధీరజ్ ఆ పని చేయనివ్వకుండా ఆపి వల్లిని గట్టిగా పట్టుకున్నాడు. ధీరజ్ వదులు. ఏంట్రా నీ బాధ అంది వల్లి. ఆమె కోపాన్ని ధీరజ్ బాబు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఓయ్ ఇలా చూడవే అని ఆమె చెంప కింద చేయి వేసి ఆమె మొహాన్ని అతడి వైపుకి తిప్పుకున్నాడు. వల్లి కూడా ధీరజ్ కళ్ళల్లోకి చూస్తూ ఉంటే ధీరజ్ ఆమె బుగ్గ మీద అతడి వేలితో చిన్నగా రబ్ చేస్తూ ఎర్రగా ఉన్న ఆమె పెదాలపైకి అతడి చూపు మరల్చి ఆమె మెడ కిందుగా అతడి చేతిని తీసుకువెళ్ళి ఆమె మొహాన్ని అతడికి వీలుగా దగ్గరికి లాక్కొని ఆమె పెదాలని అందుకున్నాడు ధీరజ్. అతడు ఇస్తున్న ముద్దుకి మొదట శ్రీవల్లి షాక్ అయినా కూడా ఆ తర్వాత ఆమె కూడా ఆ ముద్దుని ఫీల్ అవుతూ కళ్ళు మూసుకుంది. ఇద్దరికీ అది మొదటి ముద్దు. ఆ ముద్దులోని మాధుర్యాన్ని ఇద్దరూ చవి చూస్తూ ఈ లోకాన్ని మర్చిపోయి ఒకరిని ఒకరు అల్లుకొని ఆ ముద్దుని ఆస్వాదిస్తూ ఉన్నారు. శ్రీవల్లి ఆమె చేతులు ధీరజ్ మెడలో హారంలా వేసి అతడిని గట్టిగా చుట్టుకుంది. ఆమె కూడా ఆ ముద్దుకి ప్రతిస్పందిస్తూ ఉండడంతో ధీరజ్ ఇంకా రెచ్చిపోయి మెల్లిగా కిస్ చేసేవాడు కాస్త డోస్ పెంచాడు. అతడి డీప్ కిస్కి ఆమె తీయగా మూలిగింది వల్లి. ఆమెకి ఇబ్బంది అవుతుంది అని గ్రహించిన ధీరజ్ మెల్లిగా ఆమె పెదాలను వీడి ఇలా దగ్గరగా ఉండే ఇవి ఏంటే ఇంత టేస్ట్గా ఉన్నాయి అన్నాడు ఆమె పెదాలపై రబ్ చేస్తూ అడిగాడు. అతడు ఇచ్చిన ముద్దుకి శ్రీవల్లి సిగ్గుతో ఆమె మొహం కందిపోయి ధీరజ్ని సూటిగా చూడలేకపోతుంది. ఈ శారీలో చాలా అందంగా ఉన్నావే, ఈ చీరలో నువ్వెలా ఉంటావో అని ఊహించుకున్నాను, కరెక్ట్గా అలానే ఉన్నావు అంటూ మరోసారి ఆమె పెదాలను ముద్దాడి ఇటు చూడవే అంటూ వల్లి గడ్డం పట్టుకొని ఆమె మొహాన్ని పైకి లేపాడు. వాలిపోతున్న ఆమె కళ్ళతోటి బలవంతంగా ధీరజ్ కళ్ళల్లోకి చూసింది వల్లి. ఐ లవ్ యూ అని చెప్పాడు ధీరజ్. హ్యాపీ బర్త్డే చెప్తాడు అనుకుంటే ఐ లవ్ యూ చెప్పడంతో వల్లి ఇంకా షాక్ అయిపోయింది. వీడు నాకు ఐ లవ్ యూ కూడా చెప్పాడు కానీ హ్యాపీ బర్త్డే చెప్పలేదు అని మళ్ళీ గుర్తొచ్చింది తనకి. ఓయ్ ఐ లవ్ యూ అని మరోసారి చెప్పాడు ధీరజ్. అయినా కూడా వల్లి నుండి రెస్పాన్స్ లేకపోవడంతో ధీరజ్ చిన్నగా నవ్వుకొని అతడి పాకెట్లో ఉన్న చిన్న బాక్స్ తీసి అందులో ఉన్న డైమండ్ రింగ్ వల్లి వేలికి తొడిగి హ్యాపీ బర్త్డేనే అన్నాడు. అమ్మ, అప్పుడు వెలిగిపోయింది పాప మొహం. ఐ లవ్ యూ చెప్తే రాని సంతోషం హ్యాపీ బర్త్డే చెప్పగానే రావడంతో నీకు హ్యాపీ బర్త్డే చెప్పడానికి ఇంత సమయం పట్టిందేంట్రా? మార్నింగ్ నుండి నీ విషెస్ కోసం ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా అని బుంగమూతి పెట్టుకుంది వల్లి. ఒసై, నేను నీకు ఐ లవ్ యూ చెప్పానే,
నీకు ఐ లవ్ యూ కన్నా హ్యాపీ బర్త్డేనే ఎక్కువ అయిందా అని అడిగాడు ధీరజ్. నీ విషెస్నే ఎక్కువ. ముందు నువ్వే చెప్తావనుకుంటే అందరికన్నా లాస్ట్ నువ్వే చెప్పావు పోరా అని తన వేలికి ఉన్న డైమండ్ రింగ్ని హ్యాపీగా చూసుకుంటూ ఉంటుంది. ఒసేయ్, నీకు విషెస్ గిఫ్ట్స్ తప్ప నేను అక్కర్లేదా అన్నాడు ధీరజ్. ఎందుకు గిఫ్ట్స్ కావాలి, విషెస్ కావాలి, అవి ఇచ్చే నువ్వు కూడా కావాలి అని అతడిని గట్టిగా హత్తుకుంది వల్లి. ఈ శారీలో కత్తిలా ఉన్నావే, నిన్ను ఇలా చూస్తుంటే నాకేదో ఏదో చేయాలనిపిస్తుంది అన్నాడు ధీరజ్. నిన్నటి వరకు దూరం పెట్టి ఇదేంట్రా ఇవాళ డైరెక్ట్గా ఒడిలో కూర్చోబెట్టుకున్నావు నన్ను అని కళ్ళు ఎగరేసి అడిగింది వల్లి. ఇలా నచ్చిందే నాకు, ముందే నేను చెప్తే నువ్వు ఫోర్స్ కొడతావు కదే, కొన్ని రోజులు నిన్నే నా చుట్టూ తిప్పించుకుందామని ఆగాను అన్నమాట అని నవ్వాడు ధీరజ్. సిగ్గులేదురా నీకు అని అతడి మెడ చుట్టూ చేతులు వేసి పెళ్లి చేసుకుందాం మనం అని అడిగింది గారంగా. చేసుకుందాం, కానీ అడ్జస్ట్ అవుతావా నాతో అని అడిగాడు ఆమె వెన్ను నిమురుతూ. ఎందుకు అడ్జస్ట్ అవ్వలేను, అవుతాను కదా అంది వల్లి ధీరజ్ మొహంలోకి చూస్తూ. మేము మీకన్నా ఆస్తిలో తక్కువ, నాకు యాంగర్ ఎక్కువ, పైగా ఇంట్లో నాకన్నా చిన్నవాళ్ళు ఇద్దరున్నారు, అమ్మకి హెల్త్ బాగుండడం లేదు, సో వీళ్ళందరినీ నువ్వే చూసుకోవాలి, ఇంటికి పెద్ద కోడలు అవుతావు నువ్వు, అన్ని బాధ్యతలు నీపైనే ఉంటాయి, అప్పుడు ఇలా అలుగుతూ కూర్చుంటే అవ్వదే, అన్ని పనులు నువ్వే నెత్తిపై వేసుకొని చేయాల్సి ఉంటుంది, ఏమంటావు, వాటన్నిటినీ చేయగలుగుతావా నువ్వు? పైగా నేను అమ్మా నాన్నని వదిలి ఎక్కడికి రాను, వేరే కాపురం అంటే నాతో అస్సలు అవ్వదు, సో మనది కంబైన్డ్ ఫ్యామిలీ అన్నమాట, ఇవన్నింటికి నువ్వు ఏమంటావో, అప్పుడు కూడా నాతో పెళ్ళికి రెడీ అంటావా అని అడిగాడు ఓ పక్క ఆమె వీపుని అతడి పెదాలతో అభిషేకిస్తూనే. అంటే ఏంటిదిరా, ఇవన్నీ నేను చేస్తానని నాపై నమ్మకం లేదా నీకు అని అడిగింది వల్లి అతడి పన్నులకు కళ్ళు మూసుకొని. నమ్మకం ఉంది కాబట్టే ఇంతవరకు వచ్చాను, కానీ నిన్ను కూడా అడగాలి కదే, నీ డెసిషన్ కూడా తీసుకోవాలి కదా నేను, అందుకే అడుగుతున్నా అన్నాడు ధీరజ్. నాకు వేరు కాపురం కన్నా అందరితో కలిసి ఉండడమే ఇష్టం, పైగా విరాజు ప్రసన్న మన పిల్లలతో సమానం, ఓకేనా, ఇక అత్తయ్య మామయ్య అంటే నాకు గౌరవం ఉంది, అత్తయ్యకి ఏ ఇబ్బంది లేకుండా ఇంట్లో నేను చూసుకోగలను, అయినా నేను ఏ పని చేయడం అవసరం లేదు కదరా, ఇంటి నిండా మెయిట్స్ ఉన్నారు, ఇంకా అత్తయ్య ఎలా చేయమని చెప్తే అలా చేస్తాను, నాకు ఇప్పటి వరకైతే ఇలాంటి పనులు రావు ముందే చెప్తున్నా, కానీ నేర్పిస్తే మాత్రం ఖచ్చితంగా నేర్చుకుంటాను, నువ్వెలా ఉండమని చెప్తే అలా ఉంటాను, కానీ అది నాకు నచ్చితేనే, అర్థమైందా అని వేలు చూపిస్తూ అడిగింది ధీరజ్ని. ధీరజ్ ఆ వేలుని ముద్దు పెట్టుకుంటూ, అయితే నాతో పెళ్ళికి ఓకే అంటావు, మామూలు ఓకే కాదు, డబ్బులోకే నాకు అని ఈసారి వల్లీనే కిస్ చేసింది ధీరజ్ని. ప్రేయసి ఇస్తున్న ముద్దుని ధీరజ్ ఎలా కాదని అనగలడు. వల్లికి పోటీపడి మరీ ధీరజ్ కిస్ చేసి ఆమె పెదాలు ఉబ్బి ఎర్రగా అయ్యాక ఆమెని వదిలి కారులోనే కాసేపు ముచ్చట్లు పెట్టుకొని ఇక బాగా చీకటి అవ్వడంతో అక్కడి నుండి స్టార్ట్ అయ్యారు. శ్రీవల్లి వాళ్ళ ఇల్లు రావడంతో ధీరజ్ కార్ ఆపి ఆమె వైపు చూశాడు. బాయ్ ధీరా, డాడీ వాళ్ళు మీ ఇంటికి సంబంధం మాట్లాడడానికి వస్తామన్నారు, రెడీగా ఉండు అని చెప్పి ధీరజ్ని చూస్తూ కన్ను కొట్టి శ్రీవల్లి నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. ధీరజ్ ఆమె హ్యాపీనెస్ని సంతోషంగా చూస్తూ అక్కడి నుండి అతడి ఇంటికి వెళ్ళిపోయాడు. కూతురు సంతోషంగా ఇంట్లోకి వచ్చి తన రూమ్కి వెళ్ళడం చూసిన కవిత గారు హాల్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి డోర్ లాక్ చేసుకొని వాళ్ళ బెడ్రూమ్కి వెళ్ళారు వాటర్ బాటిల్ తీసుకొని. ఆవిడ వెళ్ళేసరికి ఇంకా ల్యాప్టాప్ పట్టుకొని కూర్చున్న అరవింద్ గారిని చూస్తూ, ఆ అబ్బాయి మన వల్లికి కరెక్ట్ జోడియేనా అని అడిగారు. నీ కూతురికి నచ్చాడు అంటే ఆ అబ్బాయి ఎంత మంచాడో అర్థం అవ్వట్లేదా కవిత నీకు అన్నారు అరవింద్ గారు. వల్లి సంతోషం చూస్తేనే అర్థమైందండి, కానీ మిమ్మల్ని కూడా ఒక మాట అడగాలి కదా అన్నారు ఆవిడ. నువ్వు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు కవిత, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేశాను, అలాగే ధీరజ్ బ్యాక్గ్రౌండ్ కూడా అంతా చెక్ చేశాను,
అబ్బాయి చాలా మంచోడు, వల్లిని చాలా బాగా చూసుకుంటాడు. అలాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచివాళ్ళు. మనం రేపే వాళ్ళ ఇంటికి సంబంధం మాట్లాడడానికి వెళ్తున్నాం అని చెప్పారు అరవింద్ గారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.